ఒక చిన్న ప్రార్థన చేస్తాడు ఆయన. రేపటి నుంచి జరిగే 4 రోజులు కూడికల కోసం, అనేకుల ప్రయాణాల కోసం, అనేకులకు మేలు కోసం మనందరం ఏకీభిద్దాం. మోషే గారు చిన్న ప్రార్థన భూమిని ఆకాశమును కలుగజేసిన తండ్రి, ఇదిగో నాయన ఇది 9వ కూడిక ప్రభా, ఈ పునరుద్ధ పండగల ప్రభా. ఎంతో ప్రయాసపడి నాయన పాంప్లెట్ల కనిపించిన బిడ్డల ప్రభా, తూర్పు పరమట ఉత్తరం దక్షిణం 4 దిక్కులు నాయన అనేక నాయన పాంప్లెట్లు చూసిన బిడ్డలు, తీసుకున్న బిడ్డలు నాయన జన సమూహాన్ని నడిపించు ప్రభా. మొదట రోజే 5,000 మంది మేము కళ్ళారా చూడాలయ్యా. నా తండ్రి నువ్వు ఎంత గొప్పవాడు నాయన. అయ్యా మా ప్రార్థన ఎత్తన చేయవని మాకు నమ్మకం ఉంది తండ్రి. ఈ సిద్ధపాటి కూడికలో ప్రభా మా కన్నీటి ప్రార్థన ఆలకించి నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేసే కృప కూడా మాకు ఇచ్చిన దానికి స్తోత్రాలు నాయన. ఈ గ్రౌండ్ పట్టజాలిన ఆశీర్వాదం కమ్ముకోవాలా ప్రభా. అనేక మంది వాహనాల మీద వచ్చే బిడ్డలకు కూడా నాయన వెనక ముందు నీ దైవదూతల కాపలా పెట్టు ప్రభా. నా కన్నా తండ్రి నీ మీద ఆధారపడ్డవాళ్ళం నాయన. నువ్వు ఏది అర్థం చేయవని మాకు నమ్మకం ఉంది తండ్రి. నీ దాసుడు పేదవాడయ్యా, నువ్వు గొప్పవాడు నాయన. నీ నామానికే మహిమ కలగాల నా తండ్రి. స్థలమంతా నీ కంచి, నీ కాపుదార, నీ దైవదూతల కాపలా పెట్టి ప్రతి ఇష్యూలో ప్రభా నువ్వు సహాయం చేస్తావు నేను నమ్ముతున్నాను తండ్రి. అయ్యా ఈ కూడిక ద్వారా గూడూరు మండలం, చెన్నూరు మండలం వెలిగించబడాల నా ప్రభా. దేశానికి నాయన ఈ పునరుద్ధ పండుగలో నాయన ఇదిగో గుంటూరు ప్రార్థన జరిగింది చేసినందుకు ప్రభా. ఏ ఇరుకులు ఇబ్బందులు లేకుండా, కష్టాలు లేకుండా, కన్నీట లేకుండా సంతోషం కార్యక్రమం నాయన ఐక్యం కలిగి నాయన ఈ కూడిక ద్వారా ఒక్కొక్క బిడ్డతో ఒక్కొక్క సేవకుడితో మాట్లాడి నాయన ఎంతో మంది గర్భఫలం లేక ఏ కిడ్నీల కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ. ఎవరైతే ఈ ప్రార్థనా కొడుకుల కొరకు భారము కలిగి ఉన్నారో, ఈ ప్రార్థన కొడుకుల కొరకు నలిగిపోతున్నారు, ఉపవాసం ఉంటున్నారు, పరిచర్యలో ఆవిరైపోతున్నారు, వారికి నీ సకల లోకపు తోడుగా ఉండి కాచి కాపాడునగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం గట్టిగా చెబుదాం. రేపు నుంచి 4 దినాలు పునరుద్ధాన పండుగలైనంత వరకు ఆయన మనతో ఉండి ఆయన చేతుల మీదుగా జరిగిస్తున్న యేసయ్యకి స్తోత్రం చెబుదాం. గట్టిగా చెబుదాం. మంచి వాతావరణం ఇచ్చిన దేవుడికి స్తోత్రం చెబుదాం. 4 రాత్రులు 3 పగళ్ళు దేవుడు మనతో మాట్లాడినట్లుగా స్తోత్రం చెబుదాం. విస్తారమైన ప్రజలను ప్రభు తీసుకురాబోతున్నందుకు స్తోత్రం చెబుదాం. వచ్చిన వారందరికి దేవుడు మేలు చేసినందుకు స్తోత్రం అని చెబుదాం. సంతోషించులాగిన స్తోత్రం చెబుదాం గట్టిగా. 8 సంవత్సరాల కంటే 9వ పునరుద్ధాన పండగ ఆయన ఘనంగా జరిగించినందుకు స్తోత్రం చెబుదాం. ఆయన కుమ్మరించినందుకు స్తోత్రం చెబుదాం. ఈ మీటింగాల ద్వారా మన చెన్నూరు ప్రాంత ప్రజలకు మేలు కలిగినట్లుగా స్తోత్రం అని చెబుదాం. గట్టిగా స్తోత్రం చెబుదాం. చేతులెత్తి చెబుదాం. హల్లెలూయా. మీ అందరికి వందనాలు. ప్రతి ఒక్కరికి భోజనాలు ఉన్నాయి. అనేకులకు తెలియపరచండి. రేపు సాయంత్రం సరిగ్గా 6 గంటలకల్లా గ్రౌండ్ లో